హాయ్ గాయ్స్, ఇది వచ్చేసి నేను విజయవాడ బస్ స్టాండ్లో అండి. నేను మా సిస్టర్ చిన్న ఇంటర్వ్యూ పని మీద విజయవాడ వెళ్ళాము. సో మాకు పక్కనే కదా విజయవాడ. సో బస్ స్టాండ్కి అయితే నేను తక్కువే అండి, ఎప్పుడో ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఏదో టెంపుల్కి వెళ్ళడానికి. సో మళ్ళీ ఇప్పుడే అనమాట. ఇక్కడ మాత్రం అన్నీ అవైలబుల్గా ఉంటాయండి బస్ స్టాండ్లో. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కావాల్సిన యాక్సెసరీస్ అండ్ ఫుడ్, క్లాత్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మేము వచ్చేసి లంచ్ టైం అయితే ఇంకా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఇది వచ్చేసి చాలా బాగుందండి. ఇంకా నాన్ వెజ్ అయితే అవైలబుల్గా లేదు ఇక్కడ. మరి నాకు తెలిసి నేను 4-5 చూశాను స్టాల్స్లో, అక్కడైతే అవైలబుల్గా లేదు. ఇంకా ఫైనల్గా వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాము. టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా మంచిగా తినాలనిపిస్తే బస్ స్టాండ్కి ఆపోజిట్లో, అంటే బస్ స్టాండ్లోనే లోపలే ఉంటుంది అనమాట ఈ టిఫిన్ స్టాల్. ఒకసారి వెళ్ళి ఇక్కడ తినండి, చాలా టేస్టీగా ఉంది. శంకర్ విలాస్ అనేసి బస్ స్టాండ్ బయటకు వస్తాం కదా విజయవాడ వెళ్ళడానికి, సో అక్కడ ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ మాత్రం. ఒకసారి మీరు వెళ్తే ట్రై చేయండి. ఇంకా తెలిసిందే కదా విజయవాడ బస్ స్టాండ్ ఎంత పెద్దదో, అసలు చాలా పెద్దదండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching. Bye bye.